హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో. ఈరోజు అయితే డేట్ వచ్చేసి 22 దీపావళి అయిపోయిందనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఒకటి హైదరాబాద్ నుంచి, ఒకరైతే మంచిర్యాల నుంచి అయితే వచ్చేసిండ్రు. అంటే చాలా రోజుల తర్వాత అయితే కలిసినాం. అందుకోసమని అయితే ఇక చిన్న మీటప్ లెక్కనైతే సలుగుపల్లి దగ్గర స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే మేము కాగజ్ నగర్ దానికి వెళ్తాను. ఒకరైతే మా జాన్ గారు అయితే అంటే మా బావగాడు అయితే డబ్బా దగ్గర ఆగేస్తాడు. ఇంకొకరు వచ్చేసి కాగజ్ నగర్ దాకా, వాడైతే హైదరాబాద్ పోవాలి. మా బావ చూడండి ఇక్కడ బండ్లు పెట్టుకుని కూర్చున్నారు. అదే టైంకి అయితే మన బండి కూడా వచ్చేసింది, అన్నయ్య వచ్చేసిండు. ఏంటంటే మనం ఎప్పుడైనా చైన్ వీడియోలు అవి ఇవే తీస్తాను కదా, ఇక అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కూడా ట్రై చేద్దామని అయితే ఈ వీడియో అయితే ట్రై చేస్తాను. మీరైతే మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర ఉన్నాం. మీరు అలాగే మన వీడియోస్ అయితే కట్ చేయకుండా అయితే అన్ని చూడండి. తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయితే ఒక చిన్న గివ్ అవే కూడా ఉంది. అంటే మీరు వీడియో కట్ చేయకుండా చూస్తే ఆ వాచ్ టైం అనేది తొందర పెరుగుతుంది. ఆ గివ్ అవే మీకు తొందరగానే అయితే అందుతుంది. ఒక ముగ్గురికి 1 మంత్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటాను. అంటే మన వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో మౌంటేషన్ అయిపోతే నాకు కూడా కొంచెం వీడియోలు తీయడానికి అయితే సపోర్ట్గా ఉంటుంది. సో అందుకోసం అయితే ఎవరు కట్ చేయకుండా చూడండి. ఇంతకుముందు పాత వీడియోలు కూడా కట్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇగో మన వాళ్ళు అయితే ఇప్పుడైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతాను. ఏం ఫోన్ రా? ఐఫోన్లో దిగుతాను. బాగుంది అన్నట్టు ఐఫోన్. ఇప్పుడు దాని అయితే iPhone 15+ దాని అయితే అప్గ్రేడ్ చేస్తాను 16+ ఏనా బా? 16+ అయితే ఫ్యూచర్లో మనకు కూడా తొందరగా మౌంటేషన్ కంప్లీట్ అయిపోతే అయితే మనం కొంచెం క్లారిటీ పెంచుకోవడానికి అయితే మనం కూడా ట్రై చేస్తాను ఐఫోన్కి. బట్ 100% అని చెప్పలేను, జస్ట్ ట్రై చేస్తాను అంతే. ఎందుకంటే అందులో వచ్చిన క్లారిటీ ఇందులో రాదు కదా. మా వాళ్ళు కలవక గరిచింది కాబట్టి అయితే ఫొటోస్ అయితే ఇచ్చి పడేస్తాను అనమాట. అండ్ ఇక మనోడు మంచిర్యాలలో ఉంటాడు, ఇడైతే హైదరాబాద్లో ఉంటాడు, ఆడైతే నాతో ఉంటాడు. మన సర్పంచ్ సాయి అనమాట. ఫన్నీగా మాట్లాడేసుకుంటాం. ఈరోజు వీడియో అయితే ఇక కాగజ్ నగర్ పోతాం. మరి ఏమైతే తెలియదు, ఎట్లయితే తెలియదు. సో అందరూ అయితే చూసుకుంటుండండి. యాక్చువల్గానైతే మా బావగాని బర్త్డే September 10కు ఉండే. ఆ రోజు అయితే వ్లాగ్ తీద్దాం అనుకున్న వెళ్తే, బట్ అయితే ఆ రోజు అయితే తీయలేదు. సారీ బావ, ఈ బర్త్డేకి రాలేదు. నెక్స్ట్ బర్త్డేకి కంపల్సరీ వస్తాం. అంటే ఆనికి పని ఉండడం వల్ల ఆర్డర్ రాలేదు. నాకు కూడా అదే టైంకి పని ఉండే. సో అందుకోసం అయితే పోలే. అందుకోసం ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇడికి వచ్చినాం. అనుకోకుండా కాగజ్ నగర్ వెళ్తాను. చలో ఇంక వెళ్దాం. అరే నీరులే. సో ఇప్పుడు మనమైతే డబ్బా దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగేసినాం. ఇటు ఎవరన్నా మన డబ్బా కొత్తగూడెం రెబ్బెన ఇటు సైడ్ వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటున్నాయితే ఒకసారి ఈ వీడియో చూసేది ఉంటున్నైతే ఇన్స్టాలో కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేసిండ్రు అనేది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇప్పుడు నచ్చినప్పుడు అయితే కలవడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు బాబాసాగర్లో ఉన్నారు. ఇక బట్ వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకున్నాం కాబట్టి అట్లా అని కాదు. ఇక వేరే లింక్ ఎవరన్నా మనల్ని ఫాలో అయ్యేటోరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఉండేదినైతే చల్లగా అయితే ఇప్పుడైతే మనమైతే డబ్బా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి కడమ రోడ్ కాకుండా అయితే కౌటాల నుంచి అయితే పోతున్నాం. ఆ కౌటాల మన నుండి కొంచెం పని ఉన్నదట. ఆ పని అయితే చూసుకొని అయితే నుంచి అటు అయితే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే మనమైతే కౌటాల లోపలికి ఎంటర్ అయిపోయినాం. అక్కడైతే టెంపుల్ ఉంది. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటైతే టెంపుల్ దగ్గర ఒక బ్లాగ్ ట్రై చేద్దాం. మా వాళ్ళు అయితే సంపూలు చంపుతాను. ఇక్కడ వెళ్ళిపోతాను అక్కడ నుండి అయితే. ఇక ఫోకస్ అయితే లేదు. చలో ఇప్పుడైతే మనమైతే ఇక కౌటాల్ బస్ స్టేషన్కి వచ్చేసినాం. ఇక్కడ కొంచెం పని ఉన్నది అయితే అట్లా అయితే ఇక మార్కెట్ లోపలికి అంటే మార్కెట్ షాప్లకి అయితే మనం అయితే వెళ్తున్నాం. చూడండి ఇక మన వాళ్ళు అట్లా ఉంటుంది. రాక కలిస్తే ఎటు దింపుతే అటే తిరగాలి, ఎటు పోతే అటే పోవాలన్నమాట. అన్ని రోజు ఇక్కడనైతే మార్కెట్ ఉంటుంది. ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ వచ్చిన. అట్లనే నెక్స్ట్ టైం అయితే ఇక్కడ కంకాలమ్మ గుట్ట జాతర అయితే ఉన్నది. ఆ కంకాలమ్మ గుట్ట జాతర అప్పుడైతే రావడానికి ట్రై చేద్దాం. లాస్ట్ ఇయర్ ఎలాగో వచ్చినాం, ఈ ఇయర్ వచ్చేదంటే ఒక వ్లాగ్ అయితే తీయడం అయితే అవుతుంది. మన మౌంటేషన్ కంప్లీట్ కావాలంటే వాచ్ టైం కంప్లీట్ కావాలి కాబట్టి సో వీడియోస్ అయితే తప్పకుండా అయితే కంపల్సరీ తీయాల్సిందే. మనమైతే ఇదే ఫస్ట్ టైం పబ్లిక్లో ఇట్లా మొబైల్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోవడం. ఇంకా ముంగటికి వెళ్ళినంటే మా వాడు అయితే ఐఫోన్ గ్లాస్ వేపిస్తాడట. చిన్నగా పగిలిపోయింది అయితే దానికోసం అని అయితే వెళ్తున్నాం. ఇక్కడ దొరకకపోతే కాగజ్ నగర్లో వేపిస్తాం. ఏమంటావు బా? నాకు తెలిసి డౌటే, బట్ చూద్దాంపా. కౌటల్ దగ్గర అయితే ఒక మొబైల్ షాప్కి అయితే వచ్చేసినాం. 15+ గ్లాస్ కోసం అయితే చూస్తాను. iPhone 15+ మరి ఉన్నదో లేదో చూద్దాం. ఉండేదంటే ఇక్కడ వేయడం, లేకపోతే కాగజ్ నగర్ వేసుకోవడం. అంటే బావగాడు కూడా అండి, అందగాడు. ఇక నేను ఇన్స్టా ఐడి ఇచ్చేస్తే నీకు ఫాలో వచ్చి మెసేజ్ పెట్టండి ఎవరైనా అమ్మాయి నచ్చేది ఉంటే. మా బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ అయ్యేది మా శ్రావణ్ బావకి. ఏమంటా బా, నీ మ్యారేజ్కి పెద్ద పార్టీ ఇవ్వాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ అది లేదా బ్రో? ఇకనైతే 15+కి అయితే గ్లాస్ అవైలబుల్గా లేదు. ఇకనైతే మనకైతే 15+ అయితే
గ్లాస్ అయితే దొరకలేదు. ఒక 2-3 షాపులు అయితే తిరిగేసినాం మార్నింగ్ టైం కాబట్టి, ఇంకొన్ని షాపులు అయితే ఓపెన్ చేయలేదు. సో మనం కాకరనగర్ వెళ్ళాలి ఇప్పుడు. మరి ఇప్పుడు వెళ్ళడం కొంచెం టైం ఉన్నది అన్నది తెలియదు. బట్ వాయిస్ కూడా ఎట్లా వస్తుందో తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నా. దూరం పట్టేతనైతే లాంగ్ అయిపోతుంది. ఈ సౌండ్ పొల్యూషన్కి అయితే వినబడదో కూడా అంత ఐడియా లేదు. అందరూ అయితే చూస్తాను, మనం ఫస్ట్ టైం ఇట్లా తీయడం కాబట్టి. సో మనకి ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఎవరికైతే కాల్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము ఎలాగో వెళ్ళిపోతాం కాబట్టి. మన వాళ్ళు అయితే వెనక వచ్చేస్తాం. ఇక మనం బల్లకాడికి అందేసినాం. తొందరగా వెళ్ళిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతున్నాం. ఇక మన శ్రావణ్ బాబు అయితే ఇక్కడనే ఉంటాడు. రైట్ బాబు, ఇక మనం మళ్ళా నిన్నెందుకే నీ కాగనాలు చెప్తానే రాంగ మళ్ళీ ఆగేది ఉంటే చూద్దాం. అది మనోడైతే మంచిర్యాల నుంచి అసలు యాక్చువల్గా పాపనపేట వస్తా అన్నాడు, రాలేదు అవలేగాడు. సో అందుకోసం ఇక మేమే కలవడానికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఆడు దెబ్బకి వెళ్ళిపోతాడు, మేము ఇక్కడ నుంచి కాగజ్నగర్ వెళ్ళి ఈ భావన అయితే ట్రైన్కి అక్కడ ట్రైన్లో ఎక్కిచ్చేసి అయితే మనమైతే రావాలి. మరి ట్రైన్కి వెళ్తాడా బస్కి వెళ్తాడా? అరే ట్రైన్కా బస్కి రా నువ్వు, అంతే మా ఇష్టం ఏమున్నాడు బ్రో, నువ్వు కదా పోయేది. చలో రైట్, అరే ఓకే రైట్ బాయ్. గైస్ ఇక మనమైతే ఇక టోంకిన్కి వచ్చేసినాం. టెంపుల్ దగ్గర కొంచెం క్రౌడ్ ఉన్నారు. రోడ్ అయితే కొంచెం బాగాలేదు. రోడ్ గురించి మాట్లాడతానని మళ్ళీ అయితే నన్ను వేసుకోకండి. అండి భక్తులు అయితే వచ్చేసిండ్రు. అయితే మా సిర్పూర్ అన్నమాట. సిర్పూర్ మా నియోజకవర్గం. ఇక్కడైతే మా దగ్గర అయితే ట్యాంక్ బండ్ కూడా ఉంది. హైదరాబాద్లోనే కాదు, మా సిర్పూర్లో కూడా ట్యాంక్ బండ్ ఉంది, కనిపిస్తుంది కదా. ఎవరైతే స్పీడ్ వెళ్ళిపోతాడు. ఎవరండి ఇదైతే ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ కాలే. మొత్తం కంప్లీట్ అయినట్టు అయితే ఒకసారి అయితే వచ్చి చూద్దాం. చలో మనమైతే ఇప్పుడు అయితే తినడానికి అయితే వచ్చేసినాం. కాకరనగర్కి వచ్చేసిన తర్వాత కాకతీయకి అయితే వెళ్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, షాపుల ముంగట బండ్లు పెడితే ఏమవుతుందో తెలియదు. ఇన్నేమో దగ్గరనే అన్ని షాపులు పెట్టేసుకుంటారు. గిరాకీ అత్తలేదని అంటారు. ఎందుకు వస్తుంది గిరాకీ? బండి పెడితే గిరాకీ రాకుండా కదా. ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో బావాడైతే బిల్లు కట్టేసి వస్తున్నాను అనమాట. మనం అయితే లోపలికి వెళ్ళి కూర్చుందాం. బాయ్, ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నాను? ఇచ్చిన టోకెన్ ఇచ్చేసింది కానీ ఏం తీసుకున్నారు? మనకైతే ఈరోజు అయితే పప్పుచారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి మన ఇద్దరు అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. వాయిస్ ఎత్తిన పడుతుందో తెలియదు. నెక్స్ట్ టైం మైక్ తీసుకుందాం. బట్ అయితే ఇప్పుడు అయితే చిన్న కంటిన్యూ చేసేద్దాం. సాయి బిర్యానీ నాగార్జున వస్తుంది రా, కూర్చో బ్రో, వస్తుంది బ్రో. మన ఇద్దరు అయితే మనకు చూడు, మనకైతే పప్పు పలారం పెట్టేసి అయితే ఇద్దరు బిర్యానీ తింటాను. మీకు కూడా ఇట్లా దోస్తుగాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, చూపెట్టున్నాను కూడా. సో ఇక్కడైతే తినడం అయితే అయిపోయింది. ఇక బాగా ఉండవు అయితే బస్ స్టాండ్లో అయితే బస్ ఎక్కియాలి. ట్రైన్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్గా లేవాట. సో అందుకోసం అయితే ఇక బస్లో పోతారట. కొంచెం లాంగ్ పడుతుంది హైదరాబాద్ దాకా బస్ స్టాండ్ అంటే. బట్ మనోడైతే అడ్జస్ట్మెంట్ అవుతాడు. మనమైతే బస్ స్టాండ్కి వెళ్తాం. రాంగ కూడా బస్సులనే వచ్చేసిండు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈయన కోసం మేమైతే ఆసిఫాబాద్కి వెళ్ళిపోయినాం. నైట్ ఇంటికి రావడానికి 12 అయితే అయింది ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు ఏదంటే మళ్ళీ ఎప్పుడు రాకటే ఎప్పుడు రా? ఆఫ్టర్ 6 months తర్వాతనా మళ్ళీ రావడానికి అయితే 6 నెలలు పడుతుందంట. ఇగో మనమైతే కాగజ్నగర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. బండి ఇక్కడ పార్కింగ్ చేసినాం. మళ్ళీ బస్ స్టాప్ లోపలికి పంప. ఇంకనైతే ఎవరన్నా ఒకరు మన ఊళ్ళో అయితే ఎవరన్నా కంపల్సరీ ఉంటారు. మన తెలిసిన వాడైతే ఒకడైతే ఉన్నాడు, చూపించాలని. బ్రో నమస్తే. నమస్తే బ్రో. ఇదైతే మన కాగజ్నగర్ బస్ స్టాప్ అన్నమాట. ఇటు సైడ్ బెజ్జూర్కి వెళ్ళే బస్సులు అవన్నీ అయితే ఇటు సైడ్ ఆగుతాయి. ఆసిఫాబాద్ అటు నుంచి పైన ఆదిలాబాద్ వెళ్ళే బస్సులన్నీ అయితే ఇటు సైడ్ అవుతాయి అన్నమాట. అట్లా అయితే ఎప్పుడన్నా బస్సు వచ్చినప్పుడు బస్ దగ్గర పోయి సీటు పడతారు. కానీ మనలో అయితే దూరం ఉండి అయితే సీటు కావాలంటే ఎట్లా దొరుకుతుంది మరి? సీట్ ఏమన్నా అవైలబుల్ ఉందా? సీట్ ఇగో బ్యాగ్ వద్దా నాని? ఫైనల్గా మనం అయితే బస్ ఎక్కిచ్చేసినాం అన్నమాట. కనబడతలేడు. ఫోన్ చేయి. ఓకే బాయ్. మనం అయితే బస్ ఎక్కిచ్చేసినాం. మంచిర్యాల పోతాడు. మంచిర్యాల కాడ నుంచి అయితే మళ్ళీ కరీంనగర్ కాడ నుంచి అయితే సికింద్రాబాద్ అండ్ సామీర్పేటకి అయితే వెళ్ళిపోవాలి మనోడు. ఇదే బస్ నెంబర్ చూసుకొని గుర్తుండిపోతుంది ఎప్పుడన్నా. బస్ స్టాండ్ కన్నా అయితే మనం అయితే బస్ ఎక్కించిన తర్వాత అయితే నేనైతే డైరెక్ట్ రేడియం సెంటర్కి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ లోగో మన బైక్ మీద వేసుకోవడానికి అయితే తీసుకుందామని అయితే వెళ్ళినా. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కానీ మన యూట్యూబ్లో ఈ మధ్యలో 1K సబ్స్క్రైబర్స్ దగ్గరనే అయితే ఉంది కాబట్టి. సో
అందుకోసమని అయితే ఇక మనమైతే యూట్యూబ్లో కూడా తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ ఏమంటే కాగజ్ నగర్ పోవడం అవుతలేదు. సో అందుకోసమని అయితే తీసుకోలే. ఈరోజు అనుకోకుండా చేసిన కాబట్టి ఇక 2 స్టిక్కర్స్ అయితే తీసుకున్నా. అన్న అయితే ఫాస్ట్గా చేసి ఇచ్చేసిండు. మాకు కూడా కొంచెం లేట్ అవుతుంది అంకుల్, కొంచెం ఫాస్ట్గానే అంటే త్వరగానే అయితే చేసి ఇచ్చేసిండు అన్నమాట. కాకుంటే ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే అయిపో అనిపించింది. బట్ నెక్స్ట్ టైం అయితే తీసుకుందాము. మన ఛానల్ పేరు యూట్యూబ్ లోగో అయితే కొట్టి ఇచ్చేసిండు. ఇక్కడి వరకు అయితే వీడియో చూసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే వేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.